అందరికీ నమస్తే. మరి డిఎస్సి చివరాంకం వచ్చేసింది. మెరిట్ లిస్ట్ పెట్టాడు. అలాగే దాదాపుగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత రావచ్చు కూడా 99% తెలిసిపోయింది. సో విజయం సాధించిన వాళ్ళు, దాదాపుగా విజయం అంచు వరకు వచ్చిన వాళ్ళు, సో చాలా తేడాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరైనా నిర్ణయించబడింది. అయితే ఇప్పటికీ కూడా కట్ ఆఫ్ ఎంత అనేది కొంతమంది డైలమాలో పడుతున్నారు. సో ఈ సమాచారాన్ని సేకరించాం. కొద్దిగా ఈ ముఖ్యమైన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు. సో ఈ జిల్లాల సమాచారాన్ని దాదాపుగా 99% ఇదే కట్ ఆఫ్ ఉంది. ముందుగా శ్రీకాకుళం తీసుకుందాం. శ్రీకాకుళం యొక్క కట్ ఆఫ్ ఓసీ పరంగా తీసుకుంటే 85.55. ఓసీ అనేది కట్ ఆఫ్ 85.55 వచ్చింది. అంటే 61వ ర్యాంక్ వరకు కూడా శ్రీకాకుళము కట్ ఆఫ్ అయింది. లోకల్ పోస్ట్. అలా ఈడబ్ల్యూఎస్లో 9 పోస్టులు ఉంటే అది కాస్త 74.91కి కట్ ఆఫ్ అయింది ఈడబ్ల్యూఎస్ శ్రీకాకుళం. ఇది 341 ర్యాంక్ వరకు కూడా శ్రీకాకుళానికి వచ్చే అవకాశం 99% ఉంది. అలాగే బీసీఏలో 9 పోస్టులు ఉన్నాయి. ఇది 82.72 కట్ ఆఫ్ అయింది. 104 ర్యాంక్ వరకు వస్తుంది. అలాగే బీసీబీలో 7 పోస్టులు ఉన్నాయి. 83.75 కట్ ఆఫ్ అయింది. 88వ ర్యాంక్ వరకు వచ్చే అవకాశము ఉంది లోకల్. అలాగే బీసీసీ 2 పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో. ఈ 2 పోస్టులు 59.31 కట్ ఆఫ్ అవుతుంది. 1692 ర్యాంక్ వరకు వస్తుంది బీసీసీ శ్రీకాకుళంలో. బీసీడీ పరంగా 6 పోస్టులు ఉన్నాయి. ఇదంతా ఎస్జిటి వరకు చెప్తున్నాను. 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులు బీసీడీలో 84.87 కట్ ఆఫ్ అవుతుంది ఓపెన్. 72 ర్యాంక్ వరకు వస్తుంది. అలాగే బీసీఈ పరంగా 5 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ 65.51 కట్ ఆఫ్ అయింది. 957 ర్యాంక్ వరకు కూడా పోస్ట్ వస్తుంది. అలాగే SC1 కేటగిరీ 1లో 1 పోస్టే ఉంది. 80.63 కట్ ఆఫ్ అయింది. 152 ర్యాంక్ వరకు వస్తుంది. SC కేటగిరీ 2లో 7 పోస్టులు ఉన్నాయి. 73.49కి వస్తుంది. 407 ర్యాంక్ వరకు. SC3 కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. 80.41 కట్ ఆఫ్ అవుతుంది. 164 ర్యాంక్ వరకు కూడా పోస్ట్ వస్తుంది. ఎస్టీ పరంగా 5 పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం ఓపెన్లో. 73.95కి పోస్ట్ వస్తుంది. అలాగే ర్యాంక్ 384 ర్యాంకు వరకు వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే శ్రీకాకుళం నాన్ లోకల్ పరంగా తీసుకుంటే, అంటే అందులో ఎవరైనా పోటీ పడవచ్చు. నాన్ లోకల్ అంటే ఓసీ 90.77 వస్తే మాత్రమే జనరల్ వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ నాన్ లోకల్ వాళ్ళకి 84.46కి వస్తుంది. బీసీఏ అంటే నాన్ లోకల్ అంటే ఎవరైనా పోటీ పడవచ్చు. బీసీఏ 89.80 కట్ ఆఫ్ అవుతుంది. బీసీబీ నాన్ లోకల్ 87.80 కట్ ఆఫ్ అవుతుంది. బీసీసీ అసలు పోస్టులు లేవు. బీసీడీ నాన్ లోకల్ 90.21 కట్ ఆఫ్ అవుతుంది. బీసీఈ లేవు. SC1 కేటగిరీ నాన్ లోకల్ లేవు. SC2 నాన్ లోకల్ లేవు. SC3 మళ్ళీ 93 ఒక పోస్టే ఉంది. 90.36 కట్ ఆఫ్ అవుతుంది. ఎస్టీలో 2 పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్. 80.88కి కట్ ఆఫ్ అనేది అవుతుంది. ఇది శ్రీకాకుళం చెందినటువంటి డేటా. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం ఓపెన్ పరంగా తీసుకుంటే, లోకల్ నాన్ లోకల్ ఏం తీసుకున్న ఓపెన్ పరంగా తీసుకుంటే 85.55 అనేది ఓపెన్ కట్ ఆఫ్ అయింది. 61వ ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ ఎవరికి కనిపిస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ 74 కూడా వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో 9 పోస్టులు ఉంటే 74.9 వరకు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బీసీఈలో మనకి బీసీఈలో 65కి కూడా వస్తుంది. అలాగే బీసీసీలో 59 కూడా అక్కడ రావడం జరుగుతుంది శ్రీకాకుళంలో. విజయనగరం పరంగా తీసుకుంటే విజయనగరం లోకల్ కట్ ఆఫ్ 84.71. అంటే శ్రీకాకుళంలో తక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి 85 కట్ ఆఫ్ అయింది. బట్ విజయనగరానికి వచ్చేసరికి 84.71, 125 ర్యాంక్ వరకు కూడా వస్తుంది విజయనగరంలో. 83 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. అందులో 84.71 కట్ ఆఫ్ అవుతుంది విజయనగరం. ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకుంటే 21 పోస్టులు ఉన్నాయి. 73 కూడా ఈడబ్ల్యూఎస్కి మనకి ఓపెన్లో వస్తుంది. 742 ర్యాంక్ వరకు విజయనగరంలో. అలాగే బీసీఏ పరంగా తీసుకుంటే బీసీఏలో 15 పోస్టులు ఉన్నాయి. 80.64 వరకు కట్ ఆఫ్ అవుతుంది విజయనగరంలో. 292 ర్యాంక్ వరకు వస్తుంది. బీసీబీ పరంగా 23 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 80.81 కట్ ఆఫ్ అవుతుంది. 281 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. బీసీసీ పరంగా 1 పోస్టే ఉంది. 67.33 కట్ ఆఫ్ అయింది. 1249 ర్యాంక్ వరకు రావచ్చు. బీసీడీలో 16 పోస్టులు ఉన్నాయి. 83.98 కట్ ఆఫ్ అవుతుంది. 150 ర్యాంక్ వరకు కూడా రావచ్చు.
బీసీఈలో 9 పోస్టులు ఉన్నాయి, 64.39 కట్ ఆఫ్ అవుతుంది, 1575 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. SC1 కేటగిరీలో 2 పోస్టులే ఉన్నాయి, 82.91 కట్ ఆఫ్ అవుతుంది, 186 ర్యాంక్ వరకు వస్తుంది. SC2 కేటగిరీలో 14 పోస్టులు ఉన్నాయి, 67.36 కూడా SC2కి వస్తుంది, 1246 ర్యాంక్ వరకు వస్తుంది. SC3 కేటగిరీలో 17 పోస్టులు ఉన్నాయి, ఇవి ఎక్కువగా కనిపిస్తుంది. SC3 78.34 కట్ ఆఫ్ అవుతుంది, 407 ర్యాంక్ వరకు వస్తుంది. ST పరంగా 13 పోస్టులు ఉన్నాయి, 74.38, 643 ర్యాంక్ వరకు కూడా విజయనగరంలో వస్తుంది. దీన్ని బట్టి మనకి అర్థమైంది, విజయనగరం లోకల్ 84.71తో పాటుగా 125 ర్యాంక్ బిలో అందరికీ కూడా పోస్టులు ఓపెన్లో సెలెక్ట్ అయ్యే అవకాశము 99.9% అందరికీ ఉందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది అట్లాగే విజయనగరం నాన్ లోకల్ అంటే బయట నుండి ఎవరైనా రాసిన వాళ్ళు అయితే కనీసం ఓపెన్ కేటగిరీలో 91.07 వస్తే వాళ్ళకి ఖచ్చితంగా నాన్ లోకల్ పోస్ట్, ఎవరైనా నాన్ లోకల్ రాసిన వాళ్ళకి 91.07 రాస్తే పాయింట్స్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పోస్ట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ నాన్ లోకల్ ఎవరైనా విజయనగరంలో రాస్తే 83.76కే పోస్ట్ వస్తుంది. నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా బీసీఏ వాళ్ళు రాస్తే 87.30కి వస్తుంది. బీసీబీ ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ రాస్తే 87.12కి వస్తుంది. బీసీసీలో 70.50కి ఇక్కడ వస్తుంది విజయనగరంలో. బీసీఈ వాళ్ళకి 84.69కి ఇక్కడ పోస్ట్ రావచ్చు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ కేటగిరీ 1 నాన్ లోకల్ ఎవరైనా రాస్తే విజయనగరంలో 90.49 మార్క్స్ రావాలి. అలాగే SC2 కేటగిరీ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు విజయనగరంలో రాస్తే వాళ్ళకి 70.99 రావాలి. SC3 వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు రాస్తే 89.19 రావాలి. ST వాళ్ళకి 80.17 రావాలి. దాదాపుగా అన్ని నాన్ లోకల్ వాళ్ళు రాస్తే ఓపెన్లో 91 వస్తే కానీ రాదు. అదే మిగతా కేటగిరీలో యావరేజ్గా 80+, 85+ కూడా కనిపిస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. ఇవి మనకి శ్రీకాకుళం, విజయనగరం యొక్క ముఖ్యమైన కట్ ఆఫ్లుగా తెలుసుకోవచ్చు. తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి జిల్లా విశాఖపట్నం. విశాఖపట్నం పరంగా తీసుకుంటే, లోకల్ పరంగా విశాఖపట్నం తీసుకుంటే ఓపెన్లో 177 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో 80 మార్క్స్ కట్ ఆఫ్ అవుతుంది విశాఖపట్నం, 85 కట్ ఆఫ్ శ్రీకాకుళం, 84 కట్ ఆఫ్ విజయనగరం, 80 కట్ ఆఫ్ అవుతుంది ఓపెన్లో మనకి విశాఖపట్నంలో. 271 ర్యాంక్ వరకు విశాఖపట్నంలో మనకి SGTని సంపాదించుకోవచ్చు. అలా ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకుంటే 46 పోస్టులు ఉన్నాయి, 74.21 కూడా మనకి విశాఖపట్నంలో పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ 670 ర్యాంక్ వరకు కూడా. అలాగే బీసీఏ 32 పోస్టులు ఉంటే 74.55 వరకు వస్తుంది, 648 ర్యాంక్ వరకు వస్తుంది విశాఖపట్నంలో. బీసీబీ 46 పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో, 46 పోస్టులకు గాను 74.19 కూడా మనకి ఈ విశాఖపట్నంలో మనకి SGT వాళ్ళు పోస్ట్ని సంపాదించుకోవచ్చు. 672 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. బీసీడీ పరంగా 31 పోస్టులు ఉన్నాయి మనకి విశాఖపట్నంలో. బీసీడీ పరంగా 31 పోస్టుల్లో కట్ ఆఫ్ 78.66 అవుతుంది. వాళ్ళకి 353 ర్యాంక్ వరకు కూడా వాళ్ళు పొందవచ్చు. ఆ ర్యాంక్ వాళ్ళు కూడా. బీసీఈ ముస్లిం మైనారిటీ వాళ్ళకి 19 ఉన్నాయి పోస్ట్స్, అందులో 64.66కి కూడా పోస్ట్ వస్తుంది. 1731 ర్యాంక్ వరకు కూడా విశాఖపట్నంలో ఈ పోస్ట్ను సంపాదించవచ్చు. SC1 కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి, 66.19 గాను 1511 ర్యాంక్ వరకు కూడా కట్ ఆఫ్ అవుతుంది ఈ SC1 కేటగిరీ విశాఖపట్నం. SC2 కేటగిరీ 27 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ 60.56 కూడా SC2కి వస్తుంది, 2458 ర్యాంక్ వరకు. SC3 కేటగిరీలో 36 పోస్టులు ఉన్నాయి, 70.73 వరకు కూడా వస్తుంది, 1019 ర్యాంక్ వరకు కూడా వస్తుంది విశాఖపట్నంలో. ST పరంగా 28 పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో, 74.95 వరకు విశాఖపట్నం కట్ ఆఫ్ ST 74 వస్తుంది, 610 ర్యాంక్ వరకు కూడా పొందవచ్చు. నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా విశాఖపట్నం రాసి ఉంటే పై జిల్లా వాళ్ళకి ఎలా రావాలంటే ఓపెన్ కేటగిరీలో 87 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ 82 మార్కులు రావాలి. బీసీఏ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ రాస్తే 84 మార్క్స్ రావాలి. బీసీబీ వాళ్ళు రాస్తే 84 రావాలి. బీసీసీ వాళ్ళకి 63 రావాలి. బీసీడీ వాళ్ళకి 86 రావాలి. బీసీఈ వాళ్ళకి 75 రావాలి. SC1 కేటగిరీ వాళ్ళు నాన్ లోకల్ విశాఖపట్నం రాస్తే 78 రావాలి. SC2 వాళ్ళు 72 రావాలి. SC3 వాళ్ళకి 81 రావాలి. ST వాళ్ళకి 81 రావాలి. నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ రాస్తే ఓవరాల్ విశాఖపట్నంలో లోకల్ కట్ ఆఫ్ మనకి ఎంత తీసుకున్నామంటే 80.07, 271 ర్యాంక్ వరకు విశాఖపట్నంలో వస్తుంది. ఇది అంటే శ్రీకాకుళం, విజయనగరం కన్నా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంది. కారణం ఏంటి, పోస్టులు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చివరగా కర్నూలు.
మొత్తం రాష్ట్రం మొత్తం హైలైట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ కర్నూలు వైపే వెళ్ళారు చాలామంది. సో కర్నూలు కట్ ఆఫ్ ఓపెన్ 87 జరిగిందండి. సో యాక్చువల్గా కర్నూలు చాలా కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణలో నల్గొండ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు ఒకటి. నాన్ లోకల్ వాళ్ళు రాసేటప్పుడు చాలా ఎక్కువ కట్ ఆఫ్తో కూడుకుంటుంది. కాకపోతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు అటువైపు చూస్తారు. శ్రీకాకుళం 85 కట్ ఆఫ్ అయింది. శ్రీకాకుళం 85 కట్ ఆఫ్ అయింది. విశాఖపట్నం 80 కట్ ఆఫ్ అయింది. అట్లాగే విజయనగరం 84 కట్ ఆఫ్ అయింది. చూసారు, దీంతో పోలిస్తే 87 కట్ ఆఫ్ వరకు 87 అంటున్నాను 80 కట్ ఆఫ్ అయింది కర్నూలు. నాన్ లోకల్ 87 సవరించుకోవాలి. 80.24 కట్ ఆఫ్ అయింది ఓపెన్ వాళ్ళకి, అంటే ఆ లోకల్లో రాసినట్టు ఆ జిల్లా వాళ్ళకి 80 కట్ ఆఫ్ అయింది. అదే నాన్ లోకల్ చాలా మంది రాశారు కదా, నాన్ లోకల్ వాళ్ళకి 87 కట్ ఆఫ్ అయింది. చూసారు, ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళి మన జిల్లాల నుంచి వెళ్ళి కర్నూలులో రాశారు. అదే వాళ్ళు విజయనగరంలో రాసి ఉంటే 84కి వచ్చేస్తుంది, వాళ్ళు శ్రీకాకుళం రాసి ఉంటే 85కి వచ్చేస్తుంది, వాళ్ళు విశాఖపట్నం రాసి ఉంటే 80కి వచ్చేస్తుంది. కానీ కర్నూలులో రాయడం వల్ల 87 నాన్ లోకల్ కట్ ఆఫ్ అయింది. ఇక్కడ చాలా అంచనాలు అనేవి చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చేసిన అంచనాలు కూడా తారుమారు అయిపోయాయని చెప్పాలి. కర్నూలు పరంగా తీసుకుంటే కర్నూలులో లోకల్ వాళ్ళకి 836 ర్యాంక్ వరకు వస్తుంది, 80 కట్ ఆఫ్ అయింది. అదే కర్నూలులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 73.24 కట్ ఆఫ్ అయింది, 2404 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి వస్తుంది. బీసీఏ వాళ్ళకి 77 కట్ ఆఫ్ అయింది లోకల్, 96 పోస్టులు ఉన్నాయి, 77 కట్ ఆఫ్ అయింది, 1261 ర్యాంక్ వరకు వస్తుంది. బీసీసీలో 13 పోస్టులు ఉన్నాయి, 64.67 వరకు వస్తుంది, 5619 ర్యాంక్ వరకు. కర్నూలులో బీసీడీ లోకల్ 94 పోస్టులు ఉన్నాయి, 77.86 కట్ ఆఫ్ అయింది, 1258 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. బీసీఈ వాళ్ళకి ముస్లిం మైనార్టీ 53 పోస్టులు ఉన్నాయి, 77.19 కట్ ఆఫ్ అయింది, 1399 ర్యాంక్ వరకు. SC1 కేటగిరీ 13 పోస్టులు ఉన్నాయి, 57.25 వరకు వస్తుంది, 9844 ర్యాంక్ వరకు SC1 కేటగిరీ. SCT కేటగిరీలో 88 పోస్టులు ఉన్నాయి, 74.78 కట్ ఆఫ్ అవుతుంది, 1998 ర్యాంక్ వరకు కూడా వస్తుంది కర్నూలు లోకల్. SC3 కేటగిరీలో 100 పోస్టులు ఉన్నాయి, అందులో 72.82 కట్ ఆఫ్ అవుతుంది, 2496 ర్యాంక్ వరకు కూడా వస్తుంది కర్నూలులో SC3. ST వాళ్ళు 80 పోస్టులు ఉన్నాయి కర్నూలులో, 66.42కి వస్తుంది, 4802 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. సో మార్క్స్ అయితే 66 చాలు. అయితే నాన్ లోకల్లో ముఖ్యంగా తీసుకుంటే ఎక్కువ మంది ఇవే చూసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు చాలా మంది నాన్ లోకల్లో రాశారు కర్నూలులో. నాన్ లోకల్లో 133 పోస్టులు ఉన్నాయి. నీకు SGT పోస్టు నాన్ లోకల్లో కర్నూలులో నీకు పొందాలంటే 133 ర్యాంక్ లోపు ఉండాలి, 87.01 కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 33 పోస్టులు ఉన్నాయి, 82.72 నాన్ లోకల్. బయట జిల్లా వాళ్ళు కర్నూలులో రాస్తే వాళ్ళకి 82 మార్కులు వస్తే వచ్చినట్లే, వాళ్ళకి 490 ర్యాంక్ వరకు కూడా ఉండొచ్చు వాళ్ళు. బీసీఏ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా కర్నూలులో రాస్తే 22 పోస్టులు ఉన్నాయి, 85.39 కట్ ఆఫ్ అయింది, 219 ర్యాంక్ వరకు కూడా వస్తుంది కర్నూలులో నాన్ లోకల్ వాళ్ళకి. బీసీబీలో 35 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ 84.21, 323 ర్యాంక్ వరకు వస్తుంది కర్నూలులో. బీసీసీ 4 పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్, 71.32 కట్ ఆఫ్ అవుతుంది, 2953 ర్యాంక్ వరకు వస్తుంది కర్నూలులో. బీసీడీ 24 పోస్టులు ఉన్నాయి, 85.27 కట్ ఆఫ్ అవుతుంది, 230 ర్యాంక్ వరకు కూడా వస్తుంది. బీసీఈ 14 ఉన్నాయి, నాన్ లోకల్ 84.35 బీసీఈ కట్ ఆఫ్ అవుతుంది, 311 ర్యాంక్ వరకు వస్తుంది నాన్ లోకల్ వారికి. SC1 కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, 72.61 కట్ ఆఫ్ అవుతుంది, 2549 ర్యాంక్ వరకు వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. SC2 కేటగిరీ 20 పోస్టులు ఉన్నాయి, 83.21 కట్ ఆఫ్ అవుతుంది, 424 ర్యాంక్ వరకు రావచ్చు. SC3 కేటగిరీ నాన్ లోకల్ 27 పోస్టులు ఉన్నాయి, 84.46 కట్ ఆఫ్ అవుతుంది, 302 ర్యాంక్ వరకు వస్తుంది. ST వాళ్ళకి 19 నాన్ లోకల్ ఉన్నాయి, 77.34 కట్ ఆఫ్ అవుతుంది, 1363 ర్యాంక్ వరకు వస్తుంది. ఇక్కడ తారుమారైన అంశాలు ఏంటంటే, ఎక్స్పర్ట్స్ కూడా దొరకని అంశాలు ఏంటంటే, సాధారణంగా పాయింట్స్లోనే మనకి ఈ స్టాండర్డ్ డీవియేషన్ నార్మలైజేషన్ వచ్చిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాను ఉపయోగించేసేటప్పుడు పాయింట్స్లో వస్తాయి. విజయనగరం పరంగా తీసుకుంటే 85 పాయింట్ దగ్గర కట్ ఆఫ్ అయింది, కానీ 85లో సుమారు 9-10 మంది, తర్వాత 85లో ఉన్న వాళ్ళకి చాలా మందికి పాయింట్లలో తేడా వల్ల పోస్ట్ రాలేదు. సో చాలా వరకు నార్మలైజేషన్ అనేది ఇది తక్కువ సమయంలో ఎక్కువ మందికి పెట్టే అవకాశం కోసం పెట్టినప్పటికీ కూడా కొంతవరకు అన్యాయం గురయ్యారేమో అనిపిస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక పేపర్ పెట్టినట్లయితే వాళ్ళ టాలెంట్ జిల్లాల వారీగా కంపేర్ చేయగలిగే ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నెక్స్ట్ అయినా సరే పిల్లల దృష్టిలో పెట్టుకొని మంచి దృష్టిలో పెట్టుకొని జిల్లాకు పేపర్ ఇచ్చుంటే బాగుంటుంది.
ఇక్కడ అంచనా ఏంటంటే శ్రీకాకుళం 85 కట్ ఆఫ్ అయింది, విజయనగరం 84 కట్ ఆఫ్ అయింది, విశాఖపట్నం 80 కట్ ఆఫ్ అయింది, నాన్ లోకల్లో కర్నూలు 87 కట్ ఆఫ్ అయింది. సో మనం చాలా వరకు లోకల్లో రాసుకున్న బాగుండేదేమో, శ్రీకాకుళంలో రాసుకున్న బాగుండేదేమో, విజయనగరం రాసుకున్న బాగుండేదేమో, విశాఖపట్నం రాసుకున్న బాగుండేది అనుకుంటున్నాం. కానీ మనం అప్లై చేసేటప్పుడు భయం వేస్తుంది. ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉండి ఉంటుంది, ఇక్కడ రాకపోతే అక్కడ వచ్చే అవకాశం ఉంటుందని చాలా వరకు అనుకున్నా. కానీ విషయం ఏంటంటే గుంటూరు, కర్నూలులో, అలాగే తెలంగాణ నల్గొండలో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు ఎలా చదువుతారు, దాదాపుగా వాళ్ళకి సమానంగా ఒక స్థాయి వరకు వాళ్ళు ఎక్కువగా చదివే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం 99.99% ఉందండి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ పెట్టాడు, ఇంక సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు కాబట్టి ఇంకా చాలా మంది ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి ఎలా వచ్చిస్తుందా లేదా, లేక మాకు మెసేజ్ వస్తుందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాగే ఇక రేపటికల్లా మంగళవారం, బుధవారం నాటికి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మెసేజ్లు రావడం అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈరోజు, లేదా రేపటి నుండి ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రభుత్వం ఒక ఫార్ములా పెట్టింది. ఆ ఫార్ములా ఏంటంటే అప్లై చేసేటప్పుడే ముందుగా నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేసావో ఆ పోస్ట్ మాత్రం ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఒక పాయింట్ రాశారు. కొంతమందికి ఫిజిక్స్, మ్యాథ్స్, టీజీటీ, పీజీటీ వచ్చింది, ప్రిన్సిపల్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ ఆప్షన్ ఫిజిక్స్ పెట్టా కాబట్టి ఫిజిక్సే నువ్వు జాయిన్ అవ్వాలా, మ్యాథ్స్ అవ్వడానికి లేదు, లేక టీజీటీ అవ్వడానికి లేదు, పీజీటీ అవ్వడానికి లేదు అని ఉంటుంది. సో కొంతమంది ఆ ఫిజిక్స్ కాకుండా మ్యాథ్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలా కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మనకి మీడియాలో కథనాలు కూడా, న్యూస్ పేపర్లో కథనాలు వచ్చే పిల్లలు అన్యాయానికి గురవుతారు. సుమారు 10,000 మంది పిల్లలు అలా ఉన్నారు. ఒకవేళ ఆ పాయింట్ తీసినట్లయితే, ఇప్పుడు కూడా ఆప్షన్ ఇచ్చినట్లయితే వేరే పోస్టు అప్పుడు పెట్టినటువంటి ఆప్షన్ కాకుండా ఆప్షన్కి ఇప్పుడు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తే చాలామంది న్యాయం పొందే అవకాశం ఉంటుందో కూడా ప్రభుత్వానికి ఈ వినతి పత్రాలు కూడా వెళ్తున్నాయి. అలాగే ఈ ట్విట్టర్లో కూడా ప్రభుత్వానికి చేరుతున్నాయి. సో అది ఏమవుతుందనేది చూడాలి. ఖచ్చితంగా మార్చినట్లయితే పిల్లలకి ఇప్పుడు ఆప్షన్స్ అప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్ కానీ వెబ్ ఆప్షన్ మార్చినట్లయితే కొంతమంది ఎవరైతే బ్యాక్ ఉండిపోయారో, ఎడ్జ్లో ఉండిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఇది కట్ ఆఫ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ధన్యవాదాలు. ఏమైనా మీకు ఇంకా సమాచారం కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి, వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను.